నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం కావాలంటే జాతకరీత్యా ఎదురయ్యే దోషాలకు ఎటువంటి పరిష్కార మార్గాలు అనేవి ఉంటాయి, లేదా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏ విధమైన పరిహారాలు చేయాలి, ఇలాంటి వాటి గురించి విజయ మార్గం కార్యక్రమంలో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, రత్నశాస్త్ర, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ గంగరాజు సీతా శర్మ గారు. మరి వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో వారితో మాట్లాడచ్చు, లేదా వారిని వ్యక్తిగతంగా కలవాలి అన్నా స్క్రీన్ పై వారి వ్యక్తిగత నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కూడా వారిని స్వయంగా వ్యక్తిగతంగా వెళ్లి కలిసి మీ జాతక పరిశీలన చేసుకోవచ్చు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వారు కూడా మీ సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీ హస్తరేఖ, ముఖ కవలికల ద్వారా కూడా వారు మీ యొక్క పూర్తి జాతకాన్ని కూడా వారు నిశ్చితంగా పరిశీలించి ఏ రకంగా మీ జాతకం ఉంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని లేదా వారు చెప్పే పరిహారాల్ని మీరు మళ్ళీ వీక్షించాలి అనుకున్న సీతా శర్మ లేదా విజయ మార్గం అనే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా వీటిని వీక్షించవచ్చు. మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే. నమస్కారం. మరి ముందుగా కార్యక్రమం ప్రారంభించబోయే ముందు మీ యొక్క పర్యటనలు ఏమైనా ఈ నెలలో ఉన్నాయా? పర్యటన వివరాలు తెలియజేస్తారా? పర్యటనలు అనేది ఈ నెలలో 16వ తేదీన వైజాగ్, 17వ తేదీన రాజమండ్రి, 18వ తేదీన విజయవాడ, ఈ నెలలో అనమాట. సెప్టెంబర్ నెలలో ఆదివారము 16వ తారీఖు వైజాగ్, సోమవారం 17వ తారీఖు రాజమండ్రి, అలాగే విజయవాడకి 18వ తారీఖు మంగళవారము ఈ నెలలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అయితే బెంగళూరు, తిరుపతి ఇంకా తదితర ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. అయితే అమ్మ, మీరు మీ పర్యటన వివరాలని కూడా తెలియజేశారు. ఇప్పుడు రాజమండ్రి కావచ్చు, ఇప్పుడు బెంగళూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, మరి ఆ ప్రాంతాల్లో ఉండేవారు మిమ్మల్ని అక్కడికి వచ్చి కలవాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని కలవాల్సి ఉంటుంది? ఆ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? కొంత ఆ వివరాలు మా ప్రేక్షకులు. తప్పకుండా. అంటే చాలా సంవత్సరాలుగా మ్యాక్సిమం పీపుల్కి పరిచయమే ఈ విధంగా వెళ్ళొస్తూ ఉండటము. అయితే ఏంటంటే ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారు, ప్రదేశం ఎక్కడ అనేది. అలాగే ఎక్కువసేపు ఉండటం అనేది ఉండదు. మార్నింగ్ నుంచి అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకే ఉండటం అనేది జరుగుతుంది. ఇక ఆ తర్వాత మాత్రం ఉండటం అనేది ఉండదు. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకి టోకెన్ నెంబర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అక్కడికి వచ్చినప్పుడే టోకెన్ నెంబర్స్ కూడా ఇవ్వటం, ముందుగా కాదు. అయితే ఏంటంటే అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, అమ్మ కొంచెం సమయం కేటాయిస్తారని. తప్పకుండా సమయం కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే అక్కడికి వచ్చినప్పుడు కూడా ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఎప్పుడు తెలియచేయడం జరుగుతుంది కదా, శ్రీచక్ర విషయం కావచ్చు, ఎడ్యుకేషనల్ లాకెట్ విషయం కావచ్చు, ఏవైనా సరే, లేదా ఇంతకు మునుపు చూపించుకున్నటువంటి వాళ్ళు ఏమైనా సరే లాకెట్స్ కానీ రెమెడీల్లో భాగంగా ఏమైనా రాస్తే అవి మళ్ళీ అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ముందుగా ఫోన్ చేసి ప్రదేశం ఎక్కడ అనేది తెలుసుకొని, మ్యాక్సిమం వైజాగ్ ఎప్పుడు ఉండేటువంటి ప్లేసే, రాజమండ్రి కూడా ఎప్పుడు స్టే చేసేటువంటిదే, విజయవాడ ఎక్కడ అనేది కూడా మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని ఆ ప్రదేశంలో కలవటం మంచిది. అయితే ఏంటంటే ఈరోజు ప్రదేశం ఎక్కడ అనేది తెలుసుకొని ఆ రోజు మాత్రం ఉదయం 6 నుంచి అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సంతోషమా. మరి అయితే మీరు ప్రత్యేకంగా మీ దగ్గర ఇందాక మీరు చెప్పినట్టు శ్రీచక్రం కావచ్చు, ఎడ్యుకేషనల్ లాకెట్ కావచ్చు, మరి ఇలాంటి దైవిక వస్తువులు అనేవి వాటిని మీరు ఏ రకంగా పూజిస్తారు? ఆ దైవిక వస్తువుల వల్ల చాలా మంది కూడా లాభపడడం అనేది జరిగింది. మరి వాటి గురించి తెలియజేస్తారు. తప్పకుండా. దైవిక వస్తువులు అనేసరికి ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి ఎవ్రీ టైం అది తెలియచేయడం జరుగుతుంది. ఎందుకనంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి మంచి ఆస్తిపాస్తులు ఏంటన్నప్పుడు చక్కని చదువే. అలాగే ఏంటంటే ఆ చదువు, ఆ లాకెట్ అనేది అది బుద్ధుడికి ప్రతీకగా అందచేయటము అనేది జరుగుతుంది. పచ్చగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, అద్భుతమైన ఫలితము అనేది ఉంటుంది, విద్యలో రాణించటము అనేది జరుగుతుంది. వాళ్ళే తర్వాత చెప్తూ ఉంటారు, మా పిల్లలకి నేను కట్టించానమ్మా, 3 ఏళ్ల క్రితం కట్టించా, 4 ఏళ్ల క్రితం కట్టించా, పోయిన సంవత్సరం వచ్చి కట్టించాను, ఇప్పుడు మంచి రిజల్ట్ ఉంది, పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, డిసిప్లిన్గా ఉన్నారు. అయితే ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఎందువలన వస్తున్నాయంటే దానికంత పూజా ప్రాసెస్, ఆ శక్తి అనేది ధారపోయటం వలన అది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కదా అంటే తీసుకొచ్చి కట్టుకుంటే ఉపయోగం ఉండదు. అయితే ఏంటంటే దానికి అంత శక్తి ధారపోయటము, పూజా ప్రాసెస్ చేయటము అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా హోమాది కార్యక్రమాలు నిర్వహించటము అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే అంత పవర్ ఉండటం వలన అది ఒంటి మీద కట్టుకున్న వెంటనే వాస్తవంగా వారిలోనే అనమాట, వాళ్ళంతటి వాళ్ళు ఇంత మునుపు తెల్లవారుజామున లేకపోతే లేచేవాడు కాదమ్మా పిల్లలు, కానీ ఇప్పుడు అలారం పెట్టుకొని వాళ్ళంతటి వాళ్ళే లేచి చదువుతున్నారు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళే వచ్చి తెలియచేయటం అనేది పేరెంట్స్ తెలియజేస్తుంటారు. చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అలాగే శ్రీచక్రం గురించి కూడా అంతే. అదొక అదృష్టకరమైన వస్తువుగా బీరువా లాకరులో పొందుపరచమని తెలియచేయడం జరిగింది. ఏదైనా సరే మనసులో ఒక సంకల్పము అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచ
తెలియపరిస్తే అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా ఆ సంకల్పము అనేది నెరవేరటం జరుగుతుంది. అలాగే ఇటువంటివి అన్నమాట దైవిక వస్తువులు ఎన్నెన్నో మన ఆఫీస్ అందు లభించటం జరుగుతూ ఉంటుంది. ఇవి అన్ని స్పెసిఫిక్గా చెప్పడం కాదు. వాళ్ళు ఏ సమస్య అయితే వస్తారు, ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు. వాళ్ళు ఒక సమస్యతో వచ్చారంటే ఆ సమస్యను ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనే దానికి పరిహారంలో భాగంగా అది మెడలో కట్టటమా, లేకపోతే కడియం రూపేణ ఇవ్వటమా, లేదు అనంటే ఒక మాలగా ఇవ్వటమా, అందచేయటమా, వాడికి సూటబుల్గా ఏది అనేటైతే అది అందచేయటం అనేది జరుగుతుంది. అలాగే త్రాగుడికి బానిస అయిపోయినటువంటి వాడు కూడా ఇప్పుడు తెలియజేసాడు ఏదైనా చిన్నది విజయ మార్గం మాల విషయం కావచ్చు, సర్వసిద్ధి మాల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటే. అది మెడలో వేసుకోవటం వలన కొంచెంగా ఇప్పుడు కాస్త మార్పు అనేది వచ్చిందమ్మా, ఇంతకు మునుపు కంటే కాస్త మంచి మార్పు వచ్చింది అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది. వాళ్ళంతటి వాళ్ళు గ్రహింపు అనేది వస్తున్నది. నేను మానితే కుటుంబం బాగుంటుంది కదా, సుఖ సంతోషాలతో ఉంటారు, ఇంతమందిని నేను ఒక్కడిని బాధ పెడుతున్నాను, ఇవన్నీ కూడా వాళ్ళు రియలైజ్ అవ్వటం అనేది జరుగుతున్నది. ఇది చాలామంది కూడా అంగీకరించారు. అలాగే ఏంటంటే చాలామంది దృష్టి దోషం వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఎంతో కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాము, డబ్బుకు లోటు లేదు, అన్ని విధాలా బాగుంది, కానీ ఇంకా ఏదైనా సరే పనులు అనుకుంటూ ఉంటే వెనక్కిపోతున్నాయి, లేదా ఎంతో ట్రీట్మెంట్ చేసుకుంటున్నా కానీ ఇంకా అనారోగ్యంగానే ఉన్నాను, ఈ విధంగా కూడా చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఏదైనా కడియం ఉంటే మాకు ఈజీగా ఉంటుందమ్మా, మెడలో వేసుకుని అలా ఉంచే బదులు చేతికి ఏదైనా కడియం ఉంటే కూడా అందచేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో కడియం అనేది కూడా అది ప్రొవైడ్ చేయడం మొదటి నుంచి ఉంది. అయితే అంటే అది ఇంకా బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేస్తుంటారు. అమ్మ దీనివల్ల ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది అని. ఎందుకంటే ఆ కడియం అనేది, రాగి కడియం అనేది అందులో ఏనుగు వెంట్రుకలు పొదగబడినటువంటిది అనమాట. అది కూడా నార్మల్గా తీసుకొని వచ్చి చేసేది కాదు. అలా చేసిన తర్వాత దానికి చక్కగా పూజాది కార్యక్రమాలు నిర్వహించటము, దానికి అంత శక్తి ధారపోయటం వలన అది డెఫినెట్గా కలిసి రావటము అనేది ఉంటుంది. ఆ కడియము అనేది చేతికి వేసుకున్న తర్వాత అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటున్న వాళ్ళ విషయంగా కావచ్చు, లేదా ఎందురైనా సరే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలి అని అన్నా కానీ ప్రతి దానికి ఏదైనా సరే దగ్గర వరకు వస్తుందమ్మా. 99.9% ఇక సక్సెస్ అయ్యాము అని అనుకుంటాము, కానీ త్రుటిలో తప్పిపోతున్నాయి అన్నటువంటి వాళ్ళకి కూడా ఈ రాగి కడియం అద్భుతంగా పనిచేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏనుగు వెంట్రుకలతోటి పొదగబడినటువంటిది, అది రేరుగా లభించేటువంటిది, మార్కెట్లో చాలా రేరుగా ఉంటాయి. అయితే నేను స్పెషల్గా కొంత ఇలా నన్ను నమ్ముకొని వచ్చినటువంటి క్లయింట్స్కి ఒక మంచి జరగాలి అన్న సదుద్దేశంతో కొన్ని పర్సనల్గా అన్నమాట తీసుకోవటం, వాటికి చక్కగా శక్తి ధారపోయటము, దానివల్ల ఏమవుతుందంటే అది మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది, దృష్టి దోష నివారణ అనేది జరుగుతుంది. వాస్తవం అది చాలామంది కూడా అంగీకరించారు. ఈ కడియం వేసుకున్న తర్వాత మాకు అనుకున్న పనులు చాలా త్వరగా అయిపోతున్నాయి అమ్మా అని చెప్పేసి. ఎందుకంటే అదేమి ఎబ్బెట్టుగా ఉండదు, అసహ్యంగా ఉండదు, ఎవరు ఆక్షేపించేటట్టుగా ఉండదు, ఇది ఎందుకు వేసుకున్నారు అనేటటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే చక్కగా వర్కౌట్ అవ్వటం అనేది కూడా జరుగుతుంది. మనసులో ఏదైనా సరే ఒక మనసులో కోరిక ఉన్నది, దగ్గర వరకు వచ్చి త్రుటిలో తప్పిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. మానసికంగా బయటికి తెలియజేయనటువంటి వాళ్ళకు కూడా ఇదంతా చక్కగా వర్కౌట్ అవటం అనేది జరుగుతుంది. మరి మీరు నిర్వహించే శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోనియం గురించి, దాని యొక్క వివరాల గురించి తప్పకుండా. శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోని అనేది మా పెద్ద కుమార్తె రన్ చేయటం అనేది జరుగుతున్నది. బ్రాహ్మణులు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే దాని ప్రాసెస్ ఏమిటి అనేది ముందుగా తెలుసుకొని ఆ విధంగా కనుక ఆ ప్రాసెస్ చేసుకుంటే అతి త్వరగా అమ్మవారి దయ వలన అనుగ్రహం వలన సంబంధం కుదరటము అనేది జరుగుతుంది. సూటబుల్ మ్యాచెస్ అనేది రావటం జరుగుతుంది. అయితే ఏంటంటే చాలామంది వరకు కూడా ఇప్పుడు పాస్ చేయటం అనేది జరుగుతుంటుంది. ఎవరికైనా సరే సూటబుల్ మ్యాచెస్ అనేది వాళ్ళు చక్కగా ఎవరికైనా సరే ఒక సిద్ధాంతికి చూపించుకోవటము, అది జాతకాలు కలిసాయా లేదా అనేది వాళ్ళు చూపించుకోవటం అనేది ఉంటుంది. మా అమ్మాయి సూటబుల్గా ఉన్నంత వరకు పాస్ చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎవరికైనా ఆ దగ్గరలో ఆ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఎవరికైనా సిద్ధాంతులకి ఎంతవరకు కలిసాయి కలవలేదు అనేది వాళ్ళు వ్యక్తిగతంగా చూపించుకొని ప్రొసీడ్ అవ్వటం చాలా మంచిది. మాకు రిజిస్ట్రేషన్ నేను వెంటనే మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మా పెద్ద కుమార్తె అన్నమాట పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా ఈ విధంగా సక్సెస్ అయ్యారు. అమ్మ మంచి సంబంధం కుదిరింది, మీ దగ్గరకు వచ్చి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే శుభవార్త అనేది విన్నాము. ఒక 2-3 నెలల్లోనే అనమాట చాలామంది కూడా వినటము అనేది జరుగుతుంది. అయితే వాళ్ళకి సూటబుల్గా ఉన్నాయా లేదా, ఎంతవరకు మ్యాక్సిమం సూటబుల్ పాస్ చేయడం అనేది ఉంటుంది. జాతకపరంగా కూడా ఎలా ఉంది అనేది వాడు వ్యక్తిగతంగా చూపించుకొని ప్రొసీడ్ అవ్వటం చాలా మంచిది.
సంతోషమా. మరైతే విజయ మార్గం కార్యక్రమం అనేది కానీ లేదా యూట్యూబ్లో మీ విజయ మార్గం ఛానల్ని కానీ చాలా మంది ప్రత్యేకించి మీరు చెప్పే రెమెడీస్ కోసం మంచి మాట కోసం మరలా వీక్షిస్తూ ఉంటారు. ప్రతి వారం కూడా మీరు ఒక మంచి మాట చెప్తున్నారు. మరి ఈ వారం ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా ఈరోజు మంచి మాటల్లో భాగంగా ఎన్నో తెలియచేయటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అయితే కొన్ని ఏమైతే సమయాభావం వలన తెలియచేయకపోవటం అనేది జరుగుతుంది. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే SITASARMA అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అనమాట, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం. రమ్య టీవీ RYMYA రమ్య టీవీ ఛానల్ కూడా, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది మీరు వినవచ్చు, చూడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా డెఫినెట్గా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి వస్తాయి. చక్కగా ఆ ఇన్ఫర్మేషన్స్ అంటే మంచి మాటల్లో భాగంగా తెలియచేయటము అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు మంచి మాటల్లో భాగంగా ఎన్నో ప్రయత్నాలు అనేది, ఇప్పుడు అమ్మాయి విషయం కావచ్చు, అబ్బాయి విషయం కావచ్చు, ఎన్నో సంబంధాలు అనేది చూస్తుంటున్నామమ్మా. కానీ దగ్గర వరకు వచ్చినట్టుగా వస్తున్నాయి, కానీ మిస్ అయిపోతున్నాయి అని చెప్పేసి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంగా కావచ్చు. మరొకటి కూడా ఏంటంటే గృహంలో అంతా కూడా అంటే మేము వాస్తు చాలా పర్ఫెక్ట్గా ఉందమ్మా, మేము సిద్ధాంతం తీసుకొని వచ్చే చూపించే కట్టించుకున్నాము, కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి చాలా బాధపడుతూ ఉన్నాము. ఏంటంటే మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, సొంత ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని, కానీ ఆ విధంగా మేము ఉండలేకపోతున్నాము అని చెప్పేసి కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలియజేస్తారు. అయితే అంటే సిద్ధాంతుల్ని తీసుకొని వచ్చాము, చాలా బాగుందమ్మా, మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఇల్లు చూడగానే బంగ్లా చూడగానే అందంగా అనిపించింది, చాలా బాగుంది, కానీ వచ్చిన దగ్గర నుంచి బాధలు పడుతున్నాము, ఇంతకుముందు అద్దె ఇళ్లలో ఉన్నప్పుడే బాగుండేది, సొంత ఇంటికి వచ్చిన తర్వాత సఫర్ అవుతున్నాము అని చెప్పేసి కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. అలాగే ఏంటంటే కొంతమంది వివాహం అయ్యి చాలా సంవత్సరాలైందమ్మా, సంతానం లేట్ అవుతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఏంటంటే వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గంగా అనమాట తెలియచేయటం. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినా లేదంటే కేవలం ఇప్పుడు తెలియజేసేటువంటివి కలెక్ట్ చేసుకోవడానికైనా సరే వచ్చి తీసుకుంటే వాస్తవంగా అంత చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు. అది కూడా ఏంటంటే వాస్తుకు సంబంధించిందన్నమాట, వాస్తు దోష నివారణ యంత్రము అని చెప్పేసి ఉంటుంది. అది చక్కగా మన గృహంలోనే అనమాట, అది ఎలా అమర్చుకోవాలి ఏంటి తీసుకునేటప్పుడు తెలియచేయటం అనేది జరుగుతుంది. అయితే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా తెలియచేయాల్సి వచ్చింది అంటే వాస్తుదోష నివారణ అనేది ఒక ఫ్లాట్స్ అని కానీ ఇండిపెండెంట్ హౌస్ అనే కాకుండా బిజినెస్ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అమ్మ మీరు ఇచ్చింది ఇది పెట్టిన దగ్గర నుంచి వ్యాపారం బాగుంది. ఈవెన్ చిన్న వ్యాపారస్తులు కూడా ఈ మధ్య కాలంలో తిరుమలగిరి ఆల్వాల్ నుంచి కూడా వచ్చారు క్లయింట్స్. వాళ్ళు ఏంటంటే పానీపూరి బిజినెస్ అమ్మ ఒకప్పుడు చాలా బాగుండేది, అయితే వాళ్ళు రోడ్డు కటింగ్ అది పోతూ వాళ్ళు వెనక్కి జరుపుకోమన్నారు, మరో ప్రదేశం మార్చాల్సి వచ్చింది, మార్చిన దగ్గర నుంచి అస్సలు రావట్లేదు, చాలా బాధపడుతున్నాం మేము అని చెప్పేసి. అయితే వాళ్ళకి వాస్తుదోష నివారణ యంత్రం అనేది చాలా చిన్నది కదా బాక్స్, వాళ్ళు అందులోనే అనమాట అరేంజ్ చేసుకోవటం ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి పెట్టిన తర్వాత నుంచి ఇప్పుడు చాలా బాగున్నదమ్మా అని వాస్తవంగా వాళ్ళు తెలియజేశారు. ఇప్పుడు బిజినెస్ చాలా బాగుంది, మా పిల్లలు కూడా మాకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు, నేను ఒక్కడిని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, మా కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు, చాలా బాగుందమ్మా యంత్రం పెట్టిన తర్వాత అని చెప్పేసి. అలా చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఇంతకు మునుపు కూడా నేను తెలియచేయడం జరిగింది. ఒక ఆకుపచ్చని కొబ్బరి బొండం అనేది వ్యాపార ప్రదేశంలో పెడితే చక్కగా కలిసి వస్తుంది అని, దాన్ని ఎంత బాగా అయితే రిసీవ్ చేసుకుని వాళ్ళందరూ కూడా అంత సుఖ సంతోషాలతో ఆనందంతో ఉన్నారు. ఆ విధంగానే వాస్తుదోష నివారణ యంత్రము అనేది కూడా ఏమవుతుందంటే తెలుసో తెలియకో అది మూవబుల్ అయినా సరే ఇటువంటివన్నీ కూడా ఆ బళ్ళతోటి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏ ప్రదేశం అంటే ఆ ప్రదేశంలో పెడుతూ ఉంటారు. సో అటువంటిప్పుడు ఈ వాస్తుదోష నివారణ యంత్రం బాగుంటుంది. ఫిక్స్డ్ అంటే పెద్ద వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు వాళ్ళు కూడా ఈ చాలా చిన్నది వాస్తుదోష నివారణ యంత్రము అనేది అమర్చుకోవటము వలన దానికేంటి అంత చక్కగా పూజాది కార్యక్రమాలు, హోమాలు ఎన్నో నిర్వహించినటువంటిది కాబట్టి అంత శక్తివంతమైనది, అది అంత చక్కగా వర్కౌట్ అవటం అనేది జరుగుతుంది. ఫ్లాట్స్లో ఆల్రెడీ కొన్నటువంటి వాడు కావచ్చు, బిల్డింగ్లు దగ్గరుండి కట్టించుకున్న వాడు కావచ్చు, లేదా అద్దెళ్లలో ఉన్నటువంటి వాడు కావచ్చు, ఎవరైనా సరే ఈ వాస్తుదోష నివారణ యంత్రము అనేది అమరిస్తే డెఫినెట్గా ఎటువంటి చిన్న వాస్తు దోషము అనేది మనకు తెలియకుండా ఉన్నా కానీ చక్కగా అది క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాలసర్ప యోగ యంత్రము అని చెప్పేసి ఉంటుంది. కాలసర్ప యోగము దోషము కాదు, దోష నివారణ కోసము కాలసర్ప యోగ యంత్రము అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా అంతే,
చక్కగా దీన్ని తీసుకోవటం వలన కూడా అనుకూలంగా జరగటం అనేది ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్ల విషయం కావచ్చు, మోపిల్లవాడి విషయం కావచ్చు, ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము కానీ అవి ఇన్ టైంలో జరగట్లేదు, చాలా బాధ అనిపిస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇది కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా సింపుల్గా దాన్ని కూడా ఏంటంటే వాస్తవంగా ఎటువంటి లాభాపేక్ష అనేది కూడా లేకుండా చాలా తక్కువగా అన్నమాట దాన్ని ప్రొవైడ్ చేయటం. ఎందుకంటే విజయ మార్గం కార్యక్రమం అంటేనే అసలు ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఆ సంకల్పంతో ఫ్రమ్ ద బిగినింగ్ ఇవన్నీ కూడా తెలియచేయటం అనేది వచ్చింది. ఈ రోజు కొత్తగా ప్రొవైడ్ చేసిందంటూ కూడా ఏదీ లేదు. చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ యంత్రాలు అనేది కూడా అందచేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య వచ్చే ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది తెలియజేస్తున్నారు. అమ్మ 4 ఏళ్ల క్రితం వచ్చాము, మీ దగ్గర తీసుకున్నాము, 5 ఏళ్ల క్రితం వచ్చాము తీసుకున్నాము, ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పేసి. సో మళ్ళీ తెలియచేయటం అనమాట. ఇవి వచ్చి కలెక్ట్ చేసుకోవటం మంచిది. ఈ వాస్తుదోష నివారణ విషయంగా కావచ్చు, కాలసర్ప దోష నివారణ, కాలసర్ప యోగం అన్నమాట. కాలసర్ప దోషము అనేది ఉంటే గనక ఆ దోష నివారణ జరిగి కాలసర్ప యోగము అన్నమాట, ఆ యోగం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాస్తు దోష నివారణకు మాత్రం అద్భుతమైన ఫలితము అనేది చాలామంది స్వయంగా పొందగలిగారు. అలాగే సంతాన గోపాల యంత్రము, కాత్యాయని మహాయంత్రము, శ్రీ మహాలక్ష్మి, ఇవన్నీ కూడా ఏంటంటే 1, 2, 4 ఏదైనా కాదు, వాళ్ళ సమస్యను బట్టి దానికి పరిహారంగా అందచేయటము అనేది జరుగుతుంది. ఎంతో ఎక్స్పెక్టేషన్తో రావటం అనేది జరుగుతుంది. ఆఫీస్లో కూడా ఏమవుతుందంటే ఎవరికి ఏ టైం అయితే కేటాయించానో ఆ టైంకి రావటమే చాలా మంచిది. వీలైనంత వరకు ఒక పావు గంట 20 నిమిషాలు అటు ఇటుగా డెఫినెట్గా వాడు ఆ టైంకి వస్తే చక్కని న్యాయం జరగటం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా చాలామంది కూడా తెలియజేస్తుంటారంటే ఫోన్లో అడుగుతుంటారు, అమ్మగారు టైం ఇస్తారా, మాకు కాసేపు మాతో మాట్లాడతారా, అందరి ముందు మాట్లాడతారా, ఇవన్నీ కూడా చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. ఎవరి ముందు అందరి ముందు కూర్చొని మాట్లాడటం అనేది కాదు, స్పెషల్గా ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకున్నారో వాళ్ళనే కూర్చోబెట్టి ఆఫీసులో మాట్లాడటము అనేది జరుగుతుంది, అందరి సమక్షంలో కాదు. అలాగే సమయం కేటాయించటము అనేది కూడా జరుగుతుంది. ఏదో చాలామంది అడుగుతుంటారు, అమ్మ 1/2 నిమిషము, 1 నిమిషమా, 10 నిమిషాలు అలా ఉంచుతారమ్మా, అలా ఉంచడం ఏమన్నా ఉందా అని. దయచేసి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఎక్కువ సమయం కేటాయించడం అనేది ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో సమస్యలతోటి వాళ్ళ ఆతృతగా రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమైనా చక్కని పరిష్కారం దొరుకుతుందేమో అన్న ఆశతోటి. సో వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చక్కగా వాళ్ళు మాట్లాడవచ్చు, ఫ్రీగా మాట్లాడవచ్చు. అలా సమయం కేటాయించటము అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళకి విన్న తర్వాత ఆ పరిహారము అనేది కూడా చాలా ఈజీగా సులువుగా ఉండేటువంటిదే అందచేయటము అనేది జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది తెలియజేశారు, ఇంత మునుపు వచ్చామమ్మా, మా పిల్లలకి వీసా కోసం వచ్చాము, లేదా స్టేట్స్లో ఉన్నారు వాళ్ళ ఉద్యోగం కోసం వచ్చాము, ఇప్పుడు వాళ్ళు చాలా చాలా బాగున్నారు, వాళ్ళే మాకు ఇక్కడికి డబ్బు పంపిస్తున్నారు, వాళ్ళ పేరున మేము ఇల్లు కొంటున్నాము, ఫ్లాట్ కొంటున్నాము, ఈ విధంగా తెలియచేయటము అనేది జరుగుతుంది. అలాగే మరొకటి కూడా ఏంటంటే తెలియజేసేది, ఈరోజు మంచి మాటలో భాగంగా ఈ పర్యటనలు అనేవి 16వ తారీఖు ఆదివారం రోజు వైజాగ్, 17 రాజమండ్రి, 18 విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఎంత కష్టపడ్డా ప్రతి వ్యక్తి కూడా ధనం కోసమే ఎప్పుడైనా సరే ఆరాటపడేది. బయట అనవసరంగా ధనం ఉండిపోయిందమ్మా అనే విషయం కావచ్చు, లేదా బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావాలి అన్న విషయంగా కావచ్చు, ఏదైనా సరే టోటల్గా ఏంటంటే ధనంతో ముడిపడి ఉంటున్నది వాళ్ళ సమస్య. దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే ఎలా అనేది తెలియచేయటం, ఎన్నెన్నో తెలియచేయటం జరిగింది అమ్మవారి అనుగ్రహం వలన. కానీ మళ్ళీ తెలియచేయటం ఏంటంటే ఈరోజు మరొక మంచి మాట అనేది వాస్తవంగా ధనానికి సంబంధించి ఇది ఇంత మునుపు తెలియజేసినట్టు శ్రీచక్రం అనేది అద్భుతమైన ఫలితము అనేది పొందగలుగుతారు. అది చాలా మంది కూడా తెలియజేశారు స్వయంగా. అది తీసుకెళ్ళి బీరువా లాకరులో పెట్టిన తర్వాత చాలా బాగుందమ్మా అని. మరొకటి ఏంటంటే తెలియజేసేది 5 యాలకులు అనేది తీసుకొని, ఇలాచి 5 యాలకులు తీసుకొని ఎవరైనా సరే స్త్రీలు లేడీస్ ఏంటైతే కనుక వాళ్ళ మనీ పర్సులో శుక్రవారం నాడు అనమాట మనీ పర్సులో పొందుపరచటము, జెంట్స్ ఏంటైతే కనుక వాళ్ళ మనీ పర్సులో పెట్టుకోవటము శుక్రవారం రోజున. మళ్ళీ శుక్రవారం నాడు ఆ 5 యాలకుల్ని తీసేసి ఏదైనా సరే ఒక వాటర్లో పడేసేయటము, బయట ప్రవహించేటువంటి నీటిలో బయట వేసేయటము, లేదా ఏదైనా సరే ఒక ఫ్రెష్ వాటరు, అలా అందరికీ పారే నీరే రావాలి అంటే కూడా ఇక్కడ సాధ్యపడదు కాబట్టి అలా ఏదో వాటర్లో వేసేయటము, మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక 5 యాలకులు ఉంచటము. ఈ విధంగా కొంతకాలం మెయింటైన్ చేయండి. 6 శుక్రవారాలనే కాదు, 6 శుక్రవారాలు మంచిది, 6 శుక్రవారాల తర్వాత కూడా వీటిని కొనసాగించటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తుంటే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. వాస్తవంగా నరదృష్టి, నరఘోష అనేది తొలగిపోయి చక్కగా ఏమవుతుందంటే మన పర్సుల అవసరార్థం డెఫినెట్గా మనీ పర్సులో ఉండటము అనేది జరుగుతుంది.
బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావాలి. చాలామంది చేబదులుగా ఇస్తుంటారు, లేదా అప్పుగా ఇస్తుంటారు. ఓ 2 నెలల్లో తిరిగి ఇస్తామంటారు. కొంతమంది 2 డేస్లో ఇస్తామంటారు, ఒక వారం రోజుల్లో ఇస్తాము ఇవ్వమంటారు. చేబదులుగా ఇస్తారు, సమస్యలు కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. అటువంటిప్పుడు ఏంటంటే పూజా మందిరంలో కొంచెం రాళ్ళ ఉప్పు, గళ్ళ ఉప్పు అనేది కొద్దిగా వేసి దాని మీద ఏ వ్యక్తి అయితే మనకి ధనం ఇవ్వాలో, మనం ఎవరికైతే ఇచ్చామో ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ మనకి అప్పు తీర్చాలి కదా, ఆ వ్యక్తి పేరుని ఆ రాళ్ళ ఉప్పు పైన ఒక పేపర్లో అన్నమాట, వైట్ పేపర్ మీద రాసి దానిపైన పెట్టించి దాని మీద దీపారాధన అనేది చేయాలి. ఆ దీపారాధన కూడా ఏంటంటే అది గోధుమ పిండిలో కొద్దిగా బెల్లం కలిపి దాంట్లోనే వాటర్ పోసి దాన్ని ముద్దగా జ్యోతిలాగా చేసుకొని అది ఒత్తులు వేసి, మామూలుగా నిత్యం వెలిగించేటువంటిది ఒక 3 ఒత్తులు వేయచ్చు. ఈ విధంగా 3 ఒత్తులు వేసి ఇంట్లో ఉన్నటువంటిదే ఆవు నూనెతోటి దీపారాధన అనేది చేయటం చాలా మంచిది. ఈ విధంగా కనీసం మండలం రోజులు, ఒక 40 రోజులు ఆచరించి చూడండి. అయితే ఆ రాళ్ళ ఉప్పుని ఏం చేయాలమ్మా, మళ్ళీ దాని మీదే వాడాలా అని చెప్పి సందేహం వద్దు. ఆ రాళ్ళ ఉప్పుని తీసేసి ఎక్కడైనా సరే వాటర్లో కలిపేసేయచ్చు. కలిపిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కొంచెం పెద్ద ఎక్కువ కిలోలే మక్కర్లేదు, కొంచెం చాలు, క్వాంటిటీ చాలా తక్కువ రాళ్ళ ఉప్పు, గళ్ళ ఉప్పు వేసి మళ్ళీ ఫ్రెష్గా మరొక పేపర్ మీద ఆ వ్యక్తి పేరు రాసి అక్కడ పెట్టి దాని మీద గోధుమ పిండి అనమాట, అది సాధారణంగా అందరి గృహాల్లో ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. అది వేసి ఆ గోధుమ పిండి కొద్దిగా బెల్లం కలిపేసి దాన్ని జ్యోతి చేసి మామూలు మన ప్రమిదలాగా చేసుకొని మళ్ళీ దీపారాధన అని చేయడం. ఈ విధంగా వీలైనంత వరకు మండలం రోజులు చేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం 11 రోజుల నుంచి మీకు బయట ఆగిపోయిన ధనం కొంచెంగా డెఫినెట్గా మీ దగ్గరికి వస్తాయి. వాళ్ళు కూడా ఏంటంటే మర్చిపోయినటువంటి వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నప్పుడు కొంచెంగా మీకు ఇస్తామమ్మా అని చెప్పేసి అంటారు. ఆ విధంగా కొద్దిగా మీ దగ్గరికి చేరటము అనేది జరుగుతుంది. ఇది వాస్తవం. చాలామంది కూడా ఇంత మునుపు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో SITA సీతా శర్మ, RAMYA రమ్య టీవీ, దీంట్లో ప్రతిరోజు కూడా ఇప్పుడు వారానికి ప్రతి శనివారం తెలియచేయడం జరుగుతున్నది. అలాగే ప్రతిరోజు కూడా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా డైలీ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఎవరికి ఏ సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటివి చిన్న పరిహారాలు అనేది చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఆ సమస్య అనేది సాల్వ్ అవ్వటం జరుగుతుంది. ఇంకా ఏదైనా సరే సందేహాలు ఉన్నాయి అని అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కార మార్గము అనేది తెలియచేయడం జరుగుతుంది. మరైతే దూర ప్రాంతాల వాళ్ళు, అంటే సమీప ప్రాంతాల వారు మీ పర్యటనలు బట్టి మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. బట్ వేరే స్టేట్స్ లో ఉండేవాళ్ళు కానీ, లేదా US లో లాంటి ఫారెన్ కంట్రీస్ లో ఉండేవాళ్ళు మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళకే ఉంటుంది మొబైల్ అపాయింట్మెంట్ అని. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో కనుక్కోవాలి. అది కూడా అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఉన్నాయి. వాటికి కాల్ చేసి కనుక్కుంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలియచేయడం జరుగుతుంది. వాళ్ళ కోసం, ఇప్పుడు ఆ పిల్లల కోసం ఇక్కడ తల్లిదండ్రులు ఏం ఆచరిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు అనేది తెలియచేయటం జరుగుతుంది. ఆ విధంగా చాలా మంది కూడా ఫాలో అవుతూ ఉంటారు. పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం పిల్లలు సహజంగా రెమెడీస్ అనేది చేయవచ్చు. మరి చాలా సంతోషము. మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు, ఏ దోషానికి ఎలాంటి నివారణ చేయాలి, రెమెడీస్ ఏంటనేది కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారు కదా సీతా శర్మ గారు చెప్పిన పరిహార మార్గాలని, రెమెడీస్ ని. మరి మీరు వారు వ్యక్తిగతంగా కలవాలి అనుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ లేని వారు జాతక పరిశీలన చేసుకోవాలి అనుకున్నా కూడా వారు ముఖ కవళికలు, హస్త సాముద్రికం ద్వారా కూడా పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. మరి వారి వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని అవకాశాన్ని అందరూ కూడా పొందవచ్చు. ఇది ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900646740, 04027666599.